కూడి వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో నివాసం చేసే గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు నా ప్రభువా నాయన ప్రత్యేకమైనటువంటి ఈ కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నూతనంగా జత చేయబడినటువంటి వధూవరులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారిని ఆశీర్వదించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. అయ్యా తండ్రి, ఈ కార్యక్రమం అంతా కూడా నాయన క్షేమంగా మీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా వారి తండ్రి నన్ను చేసిన మేలును బట్టి నీ సన్నిధానంలో స్తుతి కూడిక పెట్టుకొని ఉండగా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభువా నాయన. అయ్యా తండ్రి, వారికి మీరు తెలియపరచవలసినటువంటి మాటలు మీరు తెలియపరచండి నాయన. నన్ను మరుగుపరచి ప్రభువా నాయన తండ్రి మీరు మాత్రమే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసే పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సమయం ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనుడికి నా వందనాలు, అలాగే అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు, నూతన వధూవరులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు జతపరిచిన వారి విషయాల్లో, వారి కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. అనేకమైనటువంటి క్రైస్తవ పెళ్ళిళ్ళు మనం చక్కగా వాక్యాలను వేసుకొని దేవుడి పెళ్ళిగా మనం చేసుకుంటున్నాం. కానీ ఎంతవరకు ఆ పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి అంటే, ఎక్కువ శాతం చూసినట్లయితే ఈ క్రైస్తవుల యొక్క పెళ్ళిళ్ళే ఎక్కువగా కోర్టుల్లో ఉంటున్నాయి విడాకుల కోసం. ఎందుకని అని ఆలోచన చేస్తే దేవుడు వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, భయము భక్తి అనేవి రెండు లేకపోవటం వలన ఎక్కువగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్. దేవుడు మనకి ఒక బానిసలాగా, ఒక రోబోలాగా మనల్ని ఏర్పరచలేదు, కానీ ఒక స్వతంత్రాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామంటే, దాని సద్వినియోగం కంటే కూడా దుర్వినియోగమే చేసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళు దేవుడు నా ప్రార్థన ఆలకించడా, నాకు సహాయం చేయడా, నీతో నాకు పని ఏంటి, ఉంటే ఉండు పోతే పో. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఒకళ్ళని కాదు, కానీ ఇద్దరిలోనూ కూడా సాతానుగాడు ప్రవేశించి కుటుంబ జీవితాలను ఎక్కువగా, క్రైస్తవ జీవితాలని ఎక్కువగా నాశనం చేస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ కూడా క్రైస్తవులే. చెప్పుకుంటా కూడా సిగ్గుచేటు, కానీ ఆ క్రైస్తవ దేశాలు అంటాను కూడా వాళ్ళు తగని వారన్నమాట. ఎందుకంటే క్రీస్తును అనుసరించే వాళ్ళే క్రైస్తవులు, క్రీస్తుని అనుసరించిన వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏదో చెప్పుకుంటాం అంతే. అలాగే కుటుంబ జీవితంలో మనకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, ఎలా ఉండాలి కుటుంబంలో, దేవుడు ప్రతీది కూడా ఒక క్రమంగా చేసుకుంటూ వచ్చాడు. క్రమము తప్పితే అక్రమం అవుతుంది. ఏమిటా క్రమం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 కాడ నుంచి చదవండి. చాలు. చూసారు, ఇక్కడ మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే, స్త్రీలారా ప్రభువుకి మీరు ఏ విధంగా లోబడి ఉంటారో, దేవుడికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, దేవుడిని ఎంత విధంగా మీరు గౌరవిస్తారో, అంతే విధముగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని పౌలు గారు తన సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే మనకు కూడా చెప్తున్నటువంటి మాట. దేవునికి ఎంత స్టేటస్ అయితే ఇస్తామో భర్తకు కూడా అంతే సమానమైనటువంటి హక్కుని భార్య ఇచ్చి తీరాలి. ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు. ఇక్కడ నిలబడి చెప్పే నా మాట కాదు, నా ఆలోచనలు కాదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా రాయించి ఇచ్చాడు. ఏమని? స్త్రీలారా మీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. లోబడని పిల్లలకు శ్రమ. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన పితరులందరూ, ఇశ్రాయేలు అందరూ లోబడకుండా వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళని శిక్షించి రక్షించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తాను ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళని నాశనం చేయటం అనేది ఆయన ఉద్దేశం కాదు. ఒక మంచి మార్గంలో, ఒక సన్మార్గంలో, లోకంలో లేని మంచి, లోకంలో లేని సమాధానము, నెమ్మది, ఆలోచన అన్నీ కూడా మన దేవుడు మనకి ఇచ్చాడు. అయినా కూడా మన కుటుంబాలు ఎందుకని ఈ విధంగా తయారవుతున్నాయి? ఒకరికి పడితే ఒకరికి పడదు. ఎందుకని అంటే, మూడో వ్యక్తి ఇక్కడ ఏమనుంది? ఇంకా కిందకు చదువు నాయనా. చాలు. ఇక్కడ సంఘంగా కూడుకున్న మనకి శిరస్సు ఎవరు? క్రీస్తయి, యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. కానీ మన దేహమంతా కూడా శిరస్సు చెప్పినట్లుగా వింటది, మంచే కానీ చెడే కానీ. కానీ నేడున్నటువంటి సంఘము దేహము చెప్పినట్టు శిరస్సు వినాలి.
నేను అటు వెళ్తాను, ఈ చెయ్యి వాడిని కొడతాను అంటే ఈ మన శిరస్సు చెప్పిన మాట వింటల్లా. అందుకని ఈ చెయ్యి అతను కొడితే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? కుక్కను కొట్టినాడు కొడతాడు. అందుకని సంఘాల్లో ఉన్నటువంటి సంఘాలు పాడైపోవటానికి, కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే శిరస్సు చెప్పిన మాట వినకపోవటం. శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు సంఘానికి చెప్పినట్లుగానే అలాగే ఇంటికి యజమానుడు క్రీస్తుతో పోలుస్తున్నాడు దేవుడు. వేరే వ్యక్తితోనూ ఇంకోటోనూ ఇంకో తగ్గించి ఎక్కడా కూడా చెప్పట్లా. స్త్రీకి దేవుడు ఎవరయ్యా అంటే లోకంలో మనం దేవుడు నమ్మనప్పుడు ఎలా ఉంటుంది అంటే నీ భర్త నీకు దేవుడు. అనేక మంది మనం ఒకసారి చనిపోయినప్పుడు ఎలా ఏడుస్తారంటే నా దేవుడా వెళ్ళిపోయావా అని ఏడుస్తారు. కానీ ఇవాళ అదే దేవుడు దయ్యంగా ఎందుకు కనపడుతున్నాడు? ఎందుకని అలా కనపడుతున్నాడంటే మన ఆలోచన మారిపోయింది. ఏంటంటే ఫ్రీడమ్, నా ఇష్టం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి నేర్చుకోవటం కంటే కూడా నాశనం అయిపోవటానికి ఎక్కువగా నేర్చుకుంటున్నాం. వాళ్ళు బ్రతకట్లేదా, వీళ్ళు బ్రతకట్లేదా, వాళ్ళు నడవట్లేదా, వీళ్ళు నడవట్లేదా, ఎవరో గురించి మనకు అనవసరం. మన దేవుడు ఏం చెప్పాడు అనేది మనకి ప్రాముఖ్యం. మనల్ని లోకంలో నుంచి, పాపంలో నుంచి, ఆ పాప బంధకాల్లో నుంచి మనం తీసుకొచ్చినప్పుడు మనం దేవుడు చెప్పినట్లు వినాలా? మనం చెప్పినట్లు దేవుడు వింటాడా? దేవుడు చెప్పినట్లే మనం వినాలి. అదే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. అలాగే క్రీస్తుకు ఎంత విలువిస్తామో అలాగే భర్తకు కూడా కుటుంబానికి యజమానుడై ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలాగానే పురుషుల మాట కూడా వినాలి. కొన్ని సందర్భాల్లో అన్ని మాటలు దేవుడి మాటలాగా పురుషుల మాటలు ఉండనప్పుడు ఏమి చేయాలి? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకొనును. జ్ఞానము లేని వాళ్ళు కొంపలు కూల్చుకుంటున్నారు. 190% కూలుతున్నాయి. ఎందుకని? జ్ఞానము లేక. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. లోక జ్ఞానం అందరికీ ఉంది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక కుటుంబం నిలబడదు లోక జ్ఞానం వలన. దేవుని జ్ఞానం వలన కుటుంబాలు నిలబడతాయి. విడిపోయిన వాళ్ళను కూడా దేవుడు కలపగలడు. ఎందుకని? ఆయన జ్ఞానం అటువంటిది. అందుకనే దేవుడు అంటాడు స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకని? జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లును కట్టుకుంటుంది. ఏమిటా ఇల్లు? ఈ లోకానుసారమైన ఇల్లు కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన బంధువుల్ని, తన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బాగోగులు జాగ్రత్తగా గమనించి ఈ వ్యక్తి దారి తప్పుతున్నాడు కాబట్టి ఇతనికి తగిన దారిలో పెట్టాలి అని చెప్పేసి ఆ తల్లి ఆలోచన చేసి చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అనేకమైన కుటుంబాల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే కొంతమంది వాళ్ళ పిల్లలు తప్పు చేసినా కూడా చిన్నపిల్లడు కదండి, వాడికి తెలియదులేండి మా అబ్బాయి. కొంతమంది ఏమో ఇంకా అడ్డంగా తిరిగి చేస్తాడు మా పిల్లాడు, అయితే ఏంటి, అయితే కొడతారా, తిడతారా అని ఎప్పుడైతే ఈ తల్లి మాట అన్నదో అక్కడి నుంచి వాడి పతనం స్టార్ట్ అయిపోయినట్లే. ఎప్పుడైతే ఈ తల్లి నాన్న నువ్వు చేసిన తప్పురా, సారీ చెప్పాలికి అని ఎప్పుడైతే ఈ తల్లి చెప్పిందో, ఈ తండ్రి చెప్పాడో, ఆ పిల్లోడు అక్కడి నుంచి ఓహో మనం తప్పు చేస్తే తల్లిదండ్రులు ఊరుకోరు. ఏదైనా సరే ప్రేమే, గద్దింపు. మన దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఎందుకంటే తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. అట్లాంటి దేవుడు శిక్షించలేదా, గద్దించలేదా? మరి ఎందుకని ఇంత ప్రేమమయుడే శిక్షించినప్పుడు నీ పిల్లల్ని నువ్వు గద్దించకపోవటం వలన చివరాఖరికి ఏమవుతారంటే వాళ్ళు నీ మీదనే తిరుగుబాటు అవుతారు, సమాజానికి వ్యతిరేకులుగా తయారవుతారు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తల్లులు ప్రేమించలేదా? మరి ఎందుకని వాళ్ళు వ్యతిరేకమైపోయారు? దేవునికి, సమాజానికి, కుటుంబానికి వ్యతిరేకం ఎందుకు అయిపోయారు? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పకపోవటం, గద్దించవలసిన సమయంలో వాడిని గద్దించకపోవటం, బెత్తము వాడవలసిన సమయంలో వాడకపోవటం, వాళ్ళు చేసేటటువంటి ఇదనమాట. ప్రేమ అనేక దోషాలను కప్పుద్దు, కానీ వాడు పాడైపోయేటటువంటి స్థితి మటుకు ఏనాడు కూడా తల్లిదండ్రులుగా మనం చేయకూడదు. దేవుడు అనేక మార్లు తన ముఖాన్ని తిప్పుకొని గద్దించాడంట. ముఖాన్ని తిప్పుకొని ఇశ్రాయేలుని శిక్షించాడంట. హృదయపూర్వకంగా ఎవరికి ఆయన శిక్ష వేయడు, కానీ వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలియాలి అంటే ఆ శిక్ష పడాలి. పడకపోతే నేను చేసిందే కరెక్ట్, నా దారే కరెక్ట్ అనుకుంటారు. అలాగే సంఘంలో కూడా ఇప్పుడున్నటువంటి కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి నేను తెలియపరిచేది ఏమిటంటే, మూడో వ్యక్తిగా మీరు క్రీస్తుని అనుసరించి ఆయన దేవునిగా, రాజుగా, ఆలోచనకర్తగా మీరు నియమించుకున్నట్లయితే మీ జీవితం ఆయన ఎలా తీసుకువెళితే అలాగే నడుచుద్ది. లేదా అంటే ఇది నిజమా అనేవాడు కంపల్సరిగా ఉంటారు. అది ఏ రూపమైనా కావచ్చు.
అది ఏ రూపమైనా కావచ్చు, ఎవరి ద్వారానైనా కూడా కావచ్చు. తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, బయటి వాళ్ళే కావచ్చు. ఫలానా వ్యక్తి అనేది వాడికి లేదు, ఎవరినైనా కూడా వాడుకుంటాడు. ఇది నిజమా అంటాడు, అంతే. అక్కడితో నీకు స్టార్ట్ అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తే ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ ఆలోచన వచ్చింది, నాకు ఇది వినపడింది, నాకు ఇది కనపడింది, ఇది ఏమిటి నాయనా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి చక్కని పరిష్కారం ఇచ్చి, మన దేవుడు ఆలోచనకర్త, మంచి ఆలోచన ఇస్తాడు. కుటుంబాలు పాడు కాకుండా, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆమెను గౌరవించేలాగున ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు ఆ స్త్రీ అంట కొనియాడబడుతుందంట. అంతేగాని ఇంటిలో ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు. ఎందుకని? నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా అనేది సాతాను గాడి యొక్క లక్షణం. మార్చుకుంటూ ఉండాలి. దేవుడు మనము బాల్యంలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటుంది మన శరీరం, ఎదిగేటప్పుడు ఒకలాగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. బాల్యంలో తిన్నటువంటి ఆహారం యవ్వనంలోకి వచ్చినాక తినం, యవ్వనంలో తిన్నటువంటి ఆహారం వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తినలేము. మరి ఇన్ని అలవాట్లు మార్చుకుంటున్నప్పుడు మన కుటుంబంలో వ్యక్తికి తగ్గట్టుగా కొంచెం మలుచుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఆ కుటుంబం. ఎందుకంటే నేను కూడా కుటుంబం కూడా నాది కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నాను. అందంగా ఉండాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే సమాధాన పడండి. ఇప్పుడు నేను తప్పు చేశా, వెళ్ళి నా భార్యతో అమ్మా తప్పు నాదేలే అని చెప్తే ఎంత సంతోషం. సమాధాన పడే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త ఒక మాట చూడండి, 5వ అధ్యాయం. దేవుడు ఎంతో చక్కని మాట చెప్తాడన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. చాలు, చూసారా? సమాధానపరచు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు కూడా. కుమారులు అని ఉంది కానీ కుమార్తెలు కూడా అయి ఉంటారు. ఎవరు సమాధానపరిచేవాళ్ళు? భార్యాభర్తలు మాట వచ్చి ఆమె ఇంటికి వెళ్ళింది, లేకపోతే భర్త అలిగి వెళ్ళాడు. వీళ్ళిద్దరికి సమాధానపరిచిన వాళ్ళు ఎవరు? ధన్యులు. వాళ్ళు దేవుని పిల్లలు. విడగొట్టేవాళ్ళు దయ్యపు పిల్లలు, దయ్యపు లక్షణాలు. ఏదైనా కానీ, ఏ సమస్య అయినా కానీ, అమ్మా అలా కాదు ఇలా, నువ్వు చూసింది ఒకళ్ళ తప్పేమో, విన్నది ఒకళ్ళ తప్పేమో అని చక్కగా సర్దుకుంటే కుటుంబాలు చక్కగా బాగుపడతాయి. ఇటువరకు పూర్వకాలం ఎట్లా ఉండేదంటే, ఉత్తరాలు రాసే కాలంలో మా భర్త దేవుడు, అత్తమామల తల్లి లాంటి వాళ్ళు, బామర్దులు, వాళ్ళందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు. అమ్మ నువ్వు కోడలు, బాధ్యత నీదే, బరువు నీదే, ఏంటి నువ్వే చక్కగా ఉండమ్మా, సమాధానంగా చేసుకో, చక్కగా ఉండమ్మా, అన్నీ సర్దుకుపోవాలమ్మా అనేవాళ్ళు. ఎప్పుడైతే దూరం తగ్గిందో, ఫోన్లు వచ్చాయో, రాకడ వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుందో, సర్దుకొని వచ్చే వాడి సంగతి మనం తర్వాత చూద్దాం. పలాంది బతకట్లేదా, పలానోడు బతకట్లేదా, నీకేం తక్కువ, రా వచ్చేయి. ఇది నేటి యొక్క పరిస్థితి. అందుకనే కుటుంబాల్లో చెల్లా చెదురుగా కారణం ఏమిటయ్యా అంటే ఇదేనమాట. సర్దుకుపోయే మనస్తత్వం లేని రోజున వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలు స్థిరముగా ఉండవు. కాబట్టి ముఖ్యంగా లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ క్రైస్తవ జీవితంలో మనం ఉన్నటువంటి వాళ్ళము ఎలా ఉండాలి అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్తలో, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎందుకని వాళ్ళని వేరు చేయకూడదు? మా అల్లుడు గారు రోజు వచ్చి మా అమ్మాయిని కొడతాడండి, తాగొచ్చి కొడతాడండి, చిత్రహింసలు పెడతాడండి. ఎందుకని మా అమ్మాయికి మేము విడాకులు ఇవ్వాలనుకుంటున్నామండి. ఇది తప్పేమవుద్ది? అతను ఎందుకు వచ్చి కొడుతున్నాడు? వాళ్ళిద్దరు ఏక శరీరం కనుక ఒకే శరీరంలో నుంచి, ఆదాము యొక్క శరీరంలో నుంచి, పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకని తీసి ఒక రూపాన్ని ఇచ్చి అతనికి సాటి అయిన సహాయముగా ఉండాలని చెప్పేసి ఆడ మనిషిని చేసి ఆదాముకి అందజేశాడు. వాళ్ళిద్దరు ఏక శరీరంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తీసిన ఎముకను మరలా జత చేశాడన్నమాట. ఇటువరకు ఈ ఎముక పక్కన ఉన్నప్పుడు మాట్లాడదు, సహాయం చేయదు. ఏ విధంగా సహాయం చేయదు? నా శరీరంలోని ఎముకే, కానీ ఏ విధంగా సహాయపడదు. కానీ బయటికి తీసి ఇచ్చినప్పుడు నిన్ను నియమించినది ఎందుకు? నువ్వు సహాయము చేయటానికి. సమస్యల్లో ఉన్నప్పుడు మంచి ఆలోచన, అయ్యా అలా కాదు ఇలా చేయండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. దావీదు నాబాల్ అనే వాడి మీదకి వాడిని చంపేయాలని చెప్పేసి వెళ్తున్నప్పుడు అతని భార్య ముందుగా వెళ్ళి కొన్ని వస్తువులు కానుకలు పంపించి వెళ్ళిపోయి సాగిలిపడి, అయ్యా
నా భర్త చేసిన తప్పుని నా తప్పుగా ఎంచు నాయన అని చెప్పేసి అతనితో సమాధానపడి అన్నప్పుడు, అమ్మా నువ్వు చాలా గొప్పదానివి, దేవుడు ఇవాళ గొప్ప కీడు కలగ చేయకుండా నిన్ను ఆపాడు అని చెప్పేసి చెప్తుంది. ఈమె జ్ఞానవంతురాలు కాబట్టి భర్త తాగుబోతాయి దావీదేవుడు అది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడాడు. దావీదు ఒక శపథం చేశాడు, తెల్లారపాటికి వాళ్ళ ఇంటిలో ఒక్క మగాడు కూడా ఉండటానికి వీల్లేదని చెప్పేసి సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఈమె జ్ఞానం కలిగి వెళ్ళి ఆ యొక్క కీడు జరగకుండా ఆపింది. అదే జ్ఞానం తక్కువదైతే ఏం చేసేది, సస్తేసామని మనకెందుకు ఈ తాగుబోతుడితో పడలేకపోతున్నాం, పేడ విరగడైపోద్ది అనుకునేటటువంటి మనస్తత్వం. ఎందుకంటే ఆ విధంగా ఇసుకిస్తారు. తాగుబోతుల సంగతి మనకు తెలుసు, మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటారు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఏది ఏమైనా కూడా భర్త ఎలాంటి వాడైనా భార్య ఎలాంటిదైనా కూడా వాళ్ళిద్దరు ఏక శరీరం కాబట్టి విడదీయటం అనేది దేవుని యొక్క లేఖనాలకి విరోధమైనది. వాళ్ళని ఏ విధంగా బాగుపడతాడో వైద్యం చేసి, ఇప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది, ఈ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి నాకు నొప్పి వచ్చినప్పుడు నేనేం చేస్తా, డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఎవరు ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తా. వెళ్ళి అయ్యా మీరు ఆపరేషన్ చేశారు, మన నా పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు, అమ్మా నేను చెప్పిన పత్యం నువ్వు చేస్తున్నావా, తినద్దన్నవి తింటున్నావా, చేయొద్దన్న పనులు చేస్తున్నావా అని డాక్టర్ గారు అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తాం చేశానంటే తిన్నానండి. మరి ఎందుకు తిన్నావు, ఎందుకు చేశావు అని చెప్పి డాక్టర్ అడిగి మరలా మందులు ఇస్తాడు. అలాగే మన కుటుంబంలో ఒక సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మన పరమ వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువా నా కుటుంబంలో పరిస్థితి ఇట్లా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇట్లా ఉంది నాయనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన చెప్పి ఒక మంచిగా వాళ్ళ కుటుంబం వాళ్ళిద్దరు సమాధాన పడేలాగా దేవుడు చేస్తాడన్నమాట. అట్లాగే దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు లేని కుటుంబాల్లో ఎవరు వేలుబడి చేస్తారయ్యా అంటే సాతానుగాడు వేలుబడి చేస్తాడు. ఏమిటి సాతానుగాడి పని? ఈర్ష్య, ద్వేషము, అసూయ, కామ, క్రోధ, మదమత్సరములు. సమాధానం అనేది వాళ్ళ ఇంటిలో ఉండదు. నేటి క్రైస్తవుల్లో 90% మంది కుటుంబాల్లో సమాధానకర్త లేడు. సమాధానకర్త లేడు. ఆయన సమాధానకర్త ఉంటే సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో. ఒక చెంప కొడితే ఇంకో చెంప తిరిగి కొట్టుమని చూపించేటటువంటిది క్రీస్తు యొక్క లక్షణం. ఒక చెంప చెయ్యెత్తేలోగా వీళ్ళు 2 చెంపలు వాయించేస్తున్నారు. ఇంకా సాతాను ఉన్నాడా, సమాధానకర్త ఉన్నాడా? మనం పరిశీలన చేసుకున్నట్లయితే అదే ఒక చెంప కొట్టినప్పుడు ఈ చెంప కూడా చూపిస్తే కొట్టేవాడు కూడా ఆగుతాడు. అరే నేను తొందరపడ్డానేమో, అమ్మ క్షమించమ్మా ఏదో కోపంలో అన్నానని చెప్పి మనస్తత్వం అతను కలుగుద్ది. ఇతను చెయ్యెత్తేలోగా మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ చదివేసేసి వాడిని కుక్కను కొట్టినాడు కొడుతున్నారు ఇవాళ. నిజం, యూట్యూబ్లో చూస్తుంటే కొత్తగా మంచి సినిమా స్టోరీలు రాస్తున్నారు. భార్యాభర్తల జీవితం అట్లా ఉంది. వింటుంటేనే చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకని? దురాశలు. మనిషి దేవుడు తనకిచ్చిన దానితో సంతృప్తి చెందక ఏదో ఇంకా ఏదో ఏమీ లేదు. చివరాఖరికి వాళ్ళ జీవితాలు పతనమై జైలు పాలైపోతున్నారు. దేవుడు చెప్తున్నారు అటువంటి జీవితం మీకు వద్దు అంటే నేను మీతో ఉండాలి, 3వ వ్యక్తిగా క్రీస్తుని నేను మీకు శిరస్సై ఉండాలి, మంచి ఆలోచనలు చెప్తాను, మంచిగా నడిపిస్తాను, సమాధానపరుస్తాను, ఆశీర్వదిస్తాను. క్రీస్తు లేకపోతే ఆశీర్వాదం రాదా? ఉంటుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు, కడుపు నిండా తింటే చచ్చిపోతాం. అదే క్రీస్తు సమాధానంగా ఉన్నట్లయితే మన జీవితంలో ఏదున్నా అది కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం. అనేకమైన కుటుంబాల్లో ఇదే నేడు లేదు. ఏంటిది? సమాధానం లేదు. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు. వీళ్ళిద్దరు ఎడముఖం పెడముఖం ఈ ప్రభావం పిల్లల మీద పడుతుంది. వీళ్ళు చక్కగా ఉన్నప్పుడు పిల్లలు కూడా దేవుడు ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే ఆదికాండంలో ఆదామవ్వల్ని చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఆయన వచ్చి వాళ్ళతో గడిపేవాడంట కొంత సమయాన్ని గడిపినప్పుడు వీళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు, ఎంతో బాగా ఉంది. ప్రతిరోజు ఎప్పుడైతే 3వ వ్యక్తి అనేవాడు వచ్చాడో వాళ్ళ జీవితంలో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిపోయింది. ఏమైంది? కుటుంబాలని సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? చెడగొట్టి విడగొట్టి పడగొట్టడం వాడి యొక్క పని. ఏమిటా చెడగొడతాం? ఇది నిజమా అంతే.
ఆ ఒక్క నిజమా అనే మాట భార్యాభర్తలను విడగొడుతుంది, దేవుడితో కూడా మిమ్మల్ని ఆ ఉన్న సంబంధాన్ని చెడగొడుతుంది అన్నమాట. చెడిపోయిన తర్వాత దేవుడికి మనకి కమ్యూనికేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎడమోహంగా పెడమోహంగా ఉంటాం. అదే జరిగింది ఆదాము కుటుంబంలో కూడా. ఇది నిజమా అని వాళ్ళని ఆలోచనలను చెడగొట్టాడు వాడు. ఆ ఆలోచనలు ఎప్పుడైతే దేవుడి నుంచి రావాల్సిన కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో, సాతానుగాడి యొక్క ఆలోచనలు రావటం మూలన అక్కడ వాళ్ళు చెడగొట్టబడ్డారు. అక్కడి నుంచి దేవుడి సన్నిధిలో నుంచి వాళ్ళు విడగొట్టబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు పడగొట్టబడ్డారు, పతనమైపోయారు. అలాగే మన జీవితంలో ఏనాడు కూడా దేవుడితో సహవాసాన్ని కోల్పోకూడదు. దేవుడు మనతో ఉన్నాడు అంతకి కారణం ఏమిటో తెలుసా? సమాధానం, సమాధానం, సమాధానం. ఆ సమాధానం మన కుటుంబంలో ఉన్నప్పుడు క్రీస్తు మనతో ఉన్నాడు అన్నదానికి రుజువు అన్నమాట. ఎందుకంటే అందరి కళ్ళకి ఆయన కనపడడు. ఉన్నాడు అని ఎలా తెలుసుద్ది? పాటలు పాడొచ్చు, బైబిల్ చదవచ్చు, వాక్యం చెప్పచ్చు, మంచి మాటలు చెప్పచ్చు, నీతి సూక్తులు చెప్పచ్చు, ఎన్నైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనొచ్చు, ఆశీర్వాదం అనేది అన్నీ ఉంటాయి. దుష్టుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీతిమంతుల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏమిటి? సమాధానం. దేవుని మాట ఒక మాట చెప్పు, నీకు బలిపీఠను వారి బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీవు సమాధాన పడాల్సిన ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ దాన్ని విడిచిపెట్టి వెళ్ళి అతనితో సమాధాన పడిరా. ప్రేమ అక్కడ కానుకలు ఇవ్వమని చెప్పట్లేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వండి అని దేవుడు చెప్పట్లా. సమాధాన పడిరా, అప్పుడు నీ బలిని నేను అంగీకరిస్తా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తా, నీ కుటుంబాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదించబడినని చెప్పి కీర్తనలో చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, అతను ఏమని చెప్తున్నాడు? లోకంలోనూ ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, ఆత్మానుసారంగా ఆశీర్వదిస్తున్నాడు, పిల్లలు కూడా ఆశీర్వదించబడుతున్నాడు. చూడండి 128వ కీర్తన. చాలు. చూసారా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారందరూ ధన్యులు. ఏమిటి ఆయన త్రోవలు? మనకు ఆల్రెడీ చెప్పు ఉంచాడు దేవుడు. కాబట్టి ఆయన త్రోవలు యందు మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. కష్టార్జితం అనుభవించడం ఏంటండి? పని చేసుకుంటున్నాం, తింటున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం, కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాం అంటే నీకు వచ్చినటువంటి ఆ 1000 రూపాయలు సంపూర్తిగా నువ్వు వాడుకోవటం లేదు. హాస్పిటల్ ఖర్చులు పోతున్నాయి, ఇంకా వృధా ఖర్చులు పోతున్నాయి, అనవసరమైనవి మధ్యలో తలకాయ పెట్టి వాటిని కూడా ఖర్చు చేస్తున్నాం, కోర్టు సమస్యలకు అని చెప్పేసి. ఇంకా అనేకమైనటువంటి పరిపూర్ణంగా నువ్వు చేసిన కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే నువ్వు తినాలి, నీ పిల్లల కోసం దాచుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది నీకు కంప్లీట్గా మనం అనుభవించట్లేదంటే మన లోపాలని మనం సరిచేసుకుంటే, దేవుని యొక్క మాటను మనం మేరకుండా ఉంటే, ఆయన త్రోవల్లో నడుచుకుంటే ఖచ్చితంగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలందరూ కూడా ఒలివ మొక్కల వలె ఉందురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు నూతన వధూవరులు వాళ్ళు తెలియపరిచే మాట ఏంటంటే, భార్య దొరికిన వానికి మేలు దొరుకును. మేలు దొరికిందా, మేకు దొరికిందా త్వరలోనే తెలుస్తుంది. కొంతమందికి మేకులు దొరుకుతున్నాయి మేలుకు బదులు. ఎందుకంటే కొంతమంది ఆ మేకుల మూలన వాళ్ళు నిత్యము బాధపడుతూనే ఉన్నారు. కాబట్టి అట్లాగే స్త్రీలారా, మీరు భర్తలకి మేలుగా ఉంటున్నారా, మేకులుగా ఉంటున్నారా అనేది మీరు ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రభువుని అడిగినట్లయితే, అయ్యా నేను నా భర్తకి మేలుగా ఉన్నానా, మేకుగా ఉన్నానా అని మీరు అడిగినట్లయితే ప్రభువు చెప్తాడు. ఎందుకంటే భర్త చెప్పాడు అనుకో, సాయంకాలం ఉండదు, వండుకో అయ్యా వండుకో, లేదా కర్రీ పాయింట్ కాడ నుంచి తెచ్చుకో. ఇదే విధంగా సమాధానాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ జీవితాల్లో అలా ఉంటుందన్నమాట. అలాగే దేవుడు ఇంకొక మంచి ఒక దానం ఇస్తున్నాడంట. చూడయ్య సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఉమ్, ఉమ్. చాలు చాలు. ఎవరి దానం? యెహోవా యొక్క దానం. గృహము, విత్తనము పితరులు ఇస్తారు. మన పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా మనకి వస్తాయి. కానీ పితరులు ఇవ్వలేనిది ఏదైనా ఉందయా అంటే సుబుద్ధి కలిగిన భార్య. ఎవరి దానం? యెహోవా యొక్క దానం. కాబట్టి మనం చేయవలసిన విషయం ఏంటంటే, పెళ్ళి అనే విషయం, మన పిల్లల గురించి మనం ప్రార్థన చెయ్యాలి. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మనం ఏదో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అవి పోగేయాలి, ఈ పోగేయాలి అని చెప్పేసి మనం లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా పోగేస్తున్నాం. కానీ చక్కగా ఆర్భాటంగా మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం. లక్షల రూపాయలు కాదు, కోట్లు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేదు. మొన్న మధ్యన ఒక వీడియో చూసా. ₹1,00,00,000 ఇచ్చి ఆమెకు వివాహం చేశారంట. వెళ్ళిన కాడ నుంచి తన్నుడు గుద్దుడు, ఇంకా తీసుకురా. డబ్బుతో ఎందుకని గుణం రాదా? రాదు. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే గుణము అంత పాడైపోతుంది. కాబట్టి పిల్లల విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయాల్లో ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే, మంచి భర్తని, మంచి భార్యను రావాలనేది ఈనాటి నుంచి ప్రార్థన చేస్తే మనం ఆనాటికి దేవుడు సమకూరుస్తాడు. మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే, పిల్లలకి, ఆడపిల్లలైతే చెవులయ్యి, పట్టీలయ్యి, గొలుసులు, కమ్మలు, బుట్ట కమ్మలు, బంగారము, వెండి ఇవన్నీ సమకూరుస్తాం. గిన్నెలు కావాలి, ఇత్తడి కావాలి, మంచం కావాలి, బండి కావాలి. ఇవన్నీ ముందు నుంచే, ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి ఆలోచన చేస్తూ చేస్తూ వాటన్నిటిని తల్లిదండ్రులుగా జాగ్రత్తగా దాచిపెట్టి రూపాయి ప్రాణపాయ స్థితి వచ్చినా కూడా కొంతమంది ఆ రూపాయి తీరు, అమ్మో పిల్లకి పెట్టినవి తీయకూడదు అని అప్పు చేసి మరి తీర్చుకుంటారు. కానీ పిల్లకు దాచిన మటుకు తీరమాట. ఎందుకని? ఆ పిల్ల ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదు, నా పిల్ల బాగుండాలి, చక్కగా ఉండాలి, అవి పెట్టుకోవాలి, ఈ పెట్టుకోవాలని చెప్పి ఆశీర్వదించారు. కానీ ప్రభువా నా పిల్లకు చక్కగానటువంటి గుణవంతుడైనటువంటి భర్తను తీసుకురాయి అని చెప్పేసి మనం మనం ప్రార్థన చేశామంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నమాట. ఏదో దైవజనులు చెప్పినప్పుడు, వాక్యాల్లో వినబడినప్పుడు అప్పుడు మట్టుకే ప్రార్థన చేస్తాం. కానీ ఎల్లవేళ నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఎలా ఆలోచిస్తావో వాడి జీవిత భాగస్వామి కోసం కూడా అదే విధంగా ఆలోచన చేసిన రోజున మంచి భర్తలు దొరుకుతారు. అలాగే కొంతమంది స్త్రీలు వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అయ్యా నాకు మంచి భర్త కావాలి, మంచి భర్త కావాలి, మంచి భర్త కావాలి, మంచి భర్త కావాలని. కానీ పురుషులు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకోరు. అందుకని స్త్రీలకేమో మంచి భర్తలు దొరుకుతున్నారు, పురుషులకేమో మంచి భార్యలు దొరకట్లేదు. నా పెళ్లి వివాహంలో కూడా అలాగే జరిగిందన్నమాట. పెళ్ళి ఆహా ప్రార్థన చేసుకుంటుంది అనుకున్నాం, కానీ ప్రార్థన చేసుకోకపోవడం వలన ఏమైందంటే భార్య దొరికిన వానికి మేలు కంటే కూడా మేకే దొరికిందనమాట. కాబట్టి ఈ మేకుని పారేస్తే ఆయన ఊరుకోడు, పోనీ పక్కన పెట్టుకుందామంటే గుచ్చుకుంటుంది. కాబట్టి చేయవలసింది ఏంటి అంటే, అయ్యా నువ్వు ఇచ్చావు కాబట్టి అంటే, నువ్వు చేసుకోలేదుగా నేనేం చేయను అంటున్నాడు ఆయన. మరి ఏం చేయాలి? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాల్లో మేక, అమ్మా మీకే చెప్తున్నాను కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. దేవుణ్ణి అడగండి, అయ్యా నా భర్తకు మేకుగా ఉన్నానా, మేలుగా ఉన్నానా అని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా తెలియపరుస్తాడు. కాబట్టి ఇక ఇంతవరకు ఎలా ఉన్నా ఇప్పుడు మట్టుకు మేలుగా ఉండాలి. ఉన్నప్పుడు సామెతల గ్రంథంలో భార్య అనే వాళ్ళందరూ కూడా, తల్లులు అనే వాళ్ళు అనబడిన వాళ్ళందరూ కూడా ఈ 31 అధ్యాయం అంతా కూడా రోజు చదువుతూ ఉంటే అక్కడ దేవుడు చెప్తాడన్నమాట, ఆ స్త్రీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు చాలా పెద్ద అధ్యాయం చదవద్దు, కానీ తన భర్త బయట ఉన్నప్పుడు తన భార్యను బట్టి పొగడబడతాడంట. ఆమె చేస్తున్నటువంటి పనులను బట్టి, అయ్యా పలానా ఆయన భార్య చాలా గుణవంతురాలు, చక్కగా పొలం పని చేసుకుంటుంది, ఇంటి పని చేసుకుంటుంది, అత్తమామల్ని మరుదుల్ని అందరిని చక్కబెట్టుకుంటుంది, ఇల్లంతా చక్కబెట్టుకుంటుంది, ఒంటి చేత్తో పనంతా చేసేస్తుంది, అయ్యా మంచి భార్య దొరికిందిరా అంటారు. అట్లాగే ఈ ఘనత నీ భర్తకు రావాలంటే కారణం ఎవరు? నువ్వే. నువ్వు గుణవంతురాలు అయితే నీ భర్త తల ఎత్తుకొని తిరుగుతాడు. నీ గుణము లేకపోతే నీ భర్త తలదించుకొని తిరుగుతాడు. అది దేవుడు మీ చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. అలాగే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయం చూడైనా 24వ వచనం తొందరగా.
ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. వాళ్ళిద్దరూ ఏకశిర్ ఎవరిని విడిచిపెట్టి. ఈ మాట స్త్రీలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది, దేవుని మాట కాబట్టి. ఎందుకంటే నా భర్త నా మాట వినాలి, వాళ్ళ అమ్మ మాట వింటలేదు, ప్రభువా నీకు స్తోత్రం, వాళ్ళ నాన్న మాట కూడా వింటలేదయ్యా, దేవా నీకే స్తోత్రం, వాళ్ళు ఎవరు చెప్పినా మాట వింటలేదయ్యా, ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకు నీకే స్తోత్రాలు. ఇది దేవుని చిత్తమా? ఆలోచించండి. అది స్వార్థం, సాతానుగాడు ఇది. అక్కడ తల్లిని తండ్రిని విడిచి అంటే కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు చేయలేనటువంటిది భార్య చేసుద్ది. కాబట్టి వాళ్ళిద్దరు ఏక శరీరం, ఏకంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం తప్ప అమ్మా నాన్నని తీసి అనాథాశ్రమంలో వేయండి ఏంటి, అటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఇంకొక మాట చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని ఏంటి సన్మానించకపోతే సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. భర్తలు అర్ధాయుష్మంతులు అవటం కారణం ఎవరు? కొడతారయ్యో. కాదు కాదు, దేవుని మాట, మన ఆలోచనలు కాదు. నిజంగా దేవుని యొక్క మాట అది. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పేసి దేవుని యొక్క మాట చెప్తుంది. అయ్యా అధ్యాయం చూడు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం చూడు నాయన. మన సొంత మాట అనుకుంటున్నారు వాళ్ళు. చూడు బ్రో చూడు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు, అదమ్మ దేవుని మాట, మన మాట అయితే కాదు. కాబట్టి మీరు ఆ వాక్యాన్ని ఎత్తుకొని ప్రార్థన చేసినప్పుడు, భర్తలు ఇటువరకు పూర్వకాలం అంట పూజలు చేసేవాళ్ళు, నా భర్త నూరేళ్ళు బతకాలని మౌన వ్రతాలు ఉపవాసాలు కడుపు కట్టుకొని చేసేవాళ్ళు. మన దేవుడు ఏమి చెప్పలా, మీరు ఫుల్గా తినండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. వాళ్ళ తల్లుల్ని అలాగే భర్తలు కూడా భార్య యొక్క తల్లిదండ్రులను కూడా వాళ్ళని కూడా చూడమని చెప్తున్నారు తప్ప ఇది పురుషులకే సంబంధించింది కాదు, స్త్రీలకు సంబంధించిందే కాదు, పురుషులకు సంబంధించింది కూడా. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు చూడాలి, సమానంగా చూడాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనల్ని మనల్ని ఆయనతో సమానంగా కూర్చోబెట్టాడు కాబట్టి ఏ తారతమ్యాలు కానీ హెచ్చు తగ్గులు కానీ దేవుడి దగ్గర లేవు. పురుషులకైనా స్త్రీలకైనా ఒకటే ప్రేమ, ఒకటే శిక్ష. కాబట్టి అలాగే ఇంకొక మాట చెప్తున్నప్పుడు ఇప్పుడు పురుషుల కోసం కీర్తనలో 45:10 వచనం చూడండి. ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు కదా, కీర్తనలో ఏం చెప్తున్నాడు దేవుడు చూద్దాం. చూడండి ఆయన 45:10 వచనం. చదువుమ్మా. చాలు. చూసారా ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? చూడము ఒకసారి. చాలు. చూసారా, కొంతమంది వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళన్నీ కూడా కొన్ని విడిచిపెట్టరు. అదే పని రాహేలు చేసింది. ఇంత ఆస్తి ఉంది, ఇంత అన్నీ ఉన్నా కూడా తన ఇంటికాడ నుంచి గృహదేవతలను దొంగిలించుకొని వచ్చింది, కానీ అదే ఆమెకు మరణశాసనం అయిపోయింది. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు, కుమారి నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మర్చిపో. నిన్ను ఇక్కడ జత చేశాడు కాబట్టి ఇదే నీ ఇల్లు, వీళ్ళే నీ స్వజనులు. ఇదే మాట మన రూతు గారు అన్నారు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏడజేస్తే నేను ఆడేసేస్తా. అందుకనే ఆమె పేరుని రూతు గ్రంథంగా రాయించాడు. నయోమి పేరు రాయలా, ఆమె యూదురాలు అయినా కూడా రాయించలే దేవుడు. ఈమె రూతు మోయాబిరాలు, అన్యురాలు అయినా కూడా ఆమె గుణాన్ని బట్టి దేవుడు ఆమె పేరును ఇష్టంగా రాయించాడు అన్నమాట దేవుడు. అలాగే ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరితను? నీ భర్త. నీ భర్త కాబట్టి ఆ రాజుకి నువ్వు రాణిలాగా ఉండాలి, రాక్షసిలా కాకుండా రాణిలాగా ఉన్నప్పుడు నీతో పాటు సింహాసనం వేసి కిరీటం పెట్టి చేస్తాడు. ఒక ఆమె ఏం చేసిందయ్యా అంటే, ఆమెను రాణిగారు రమ్మంటే రానంది, తృణీకరించింది. ఎస్తేరు గ్రంథంలో ఎమ్మటిని తీసి పాడేశారు రాజు, ఇంకో రాణిని చేసుకున్నాడు.
కానీ దేవుడు మనకు ఆ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మీరు రాణిలాగా ఉంటారో, రాక్షసుల్లాగా ఉంటారో, జ్ఞానవంతుల్లాగా ఉండి ఇల్లు కట్టుకుంటారో, పీకేసుకుంటారో. కాబట్టి దేవుడు తెలియపరిచేది ఏంటి అంటే మేకులాగా కాకుండా మేలులాగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఉండండి అన్నయ్య, పైన ఉండు.